హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి పిజ్జా మేకింగ్ అనమాట. మా ఇంట్లో నేను ఎలా పిజ్జా హోమ్ మేడ్గా చేసుకుంటాను మీకు వీడియోలో చూపించేస్తాను, చూసేసేయండి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ అంటే మరీ ఆ, వేడి ఎక్కువ ఉండకూడదు అనమాట. మనము వేలు పెడితే బాగా జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. అంతేగాని ఎక్కువ వేడి ఉండకూడదు, అలా అని మరీ చల్లగా ఉండకూడదు. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ అసలు మొత్తము మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కరిగిపోయాక ఈస్ట్ యాడ్ చేయాలి. ఇది ఈస్ట్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. నెక్స్ట్ మనకి మామూలుగా కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా అన్ని యాప్స్లో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఈ 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోవాలన్నమాట. ఉండలు అవన్నీ ఏమీ లేకుండా బాగా కలుపుకొని అప్పుడు కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. గోరువెచ్చగానే ఉండాలి వాటర్. మళ్ళీ కూలింగ్ అయిపోయిందంటే అది మనకి ఫర్మెంట్ అవ్వదు అనమాట. ఫర్మెంట్ అయితేనే మనకి పిజ్జా డవ్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అది డవ్ బాగుంటేనే మనకి పిజ్జా టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదంటే అంత టేస్ట్ ఉండదు. మనం మామూలుగా పిండితో కూడా మనము చేసుకోవచ్చు. బట్ ఈ ఈస్ట్ ఇవన్నీ ఫర్మెంట్ అయిన ఈస్టులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి బయట షాప్లో ఎలా ఉంటుందో అలా అనమాట. ఇలా మనం హోమ్ మేడ్ ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అనమాట పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఫర్మెంట్ అయిందా లేదా మనం చూసుకోవాలన్నమాట. ఫర్మెంట్ అవ్వకపోతే మళ్ళీ వేరే అయినా చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు వీడియోలో నీట్గా ఫర్మెంట్ అయ్యిందనమాట. నేను నీట్గా చూపిస్తాను చూడండి. అది బాగా ఫర్మెంట్ అయ్యింది. దీన్ని మనము ఇప్పుడు పిండిలో కలుపుకోవాలన్నమాట. మామూలుగా మైదా పిండిలో అయితే యూస్ చేయాలి. నేనైతే మైదా పిండి యూస్ చేయట్లేదు. మామూలు గోధుమ పిండితోనే పిజ్జా అయితే ప్రతిసారి నేను ఇలానే చేస్తాను. ఇప్పుడు ఆ పిండితో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకా ఫర్మెంట్ అయిన మనకి ఈస్ట్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి చాలాసేపు అనమాట. ఒక 10-15 మినిట్స్ బాగా మిక్స్ చేసేసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎంత బాగా మనము మిక్స్ చేస్తామో అంత బాగా పిజ్జా డవ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అసలు మనము ఆ పిజ్జా చేయకముందే అసలు ఆ టేస్ట్కి బాగుంటుంది అనమాట. మనం బ్రెడ్ ఉంటుంది చూసారా, సేమ్ అలా టేస్టే ఉంటుంది. బ్రెడ్ తినేలాగానే ఉంటుంది అనమాట. ఒత్తదే కూడా తినొచ్చు ఆ డవ్తో. నెక్స్ట్ అది చూడండి బాగా నేను ఎలా మిక్స్ చేస్తాను ప్రతి ఒక్కటి ఒకసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను. బాగా ఎలా కలపాలంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. చపాతీ పిండి ఎలా ఉంటుంది కదా, సేమ్ ఇంకా ఎక్కువ సాఫ్ట్గా కలపాలన్నమాట. ఇలా కలిపాక మనము కాసేపు బాగా ప్రెస్ చేస్తూ మనకి ఈ థమ్స్ ఉంటాయి కదా, ఈ థమ్లో బాగా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి మనం పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టామంటే అది ఫర్మెంట్ అవుతుంది. మనకి బాగా ఉబ్బుతుంది అనమాట. డబుల్ అవ్వాలి పిండి. మనము ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేశాక మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం చూసేద్దాము. ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూసారా ఎంత డబుల్ అయిపోయిందన్నమాట. ఇంకా పెట్టచ్చు. ఒక 1 అవర్ పైన పెట్టామంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ అయితే రాకూడదు. మనం చేసేక ముందు ఇలా చేసుకోవచ్చు. లేదు మనకి ముందే చేసి పెట్టుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 వీక్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. ఈ పిండిని ఎక్కువైనా మనము 2 సార్లు 3 సార్లు అలా అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొనేసి 1 వీక్ వరకే ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ బాగా మీకు ఎలా ఫర్మెంట్ అయిందో చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకా కాసేపు అయ్యాక ఫర్మెంట్ చేసుకొని మనము ఇంకా రోల్ చేసుకొని నేను ఓవెన్లో ఎలా చేస్తానో చూపిస్తాను. నెక్స్ట్ మనకి ప్యాన్ పైన కూడా మనము దోశ ప్యాన్ పైన కూడా మనం చేసుకోవచ్చు పిజ్జా. అది నేను 2 మెథడ్స్ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఫర్మెంట్ అయిపోయింది. ఇంత పెద్దదిగా తీసుకోవాలన్నమాట. మరీ చిన్న సైజు చపాతీ పిండిలాగా చిన్నవి కాదు. మళ్ళీ నేను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానో కూడా మీకు చూపిస్తాను. మెయిన్గా దీనికి క్యాప్సికమ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. నేను ఆనియన్ ఇది ఏదైనా మిస్ అయినా పర్లేదు కానీ క్యాప్సికమ్ మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ నేను పిజ్జా సాస్ ఏమేమి యూస్ చేస్తానో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూసేసుకోండి ఒకసారి. ఇది అమూల్ చీజ్ అనమాట. ఇది కాకుండా పెద్దదిగా బాక్స్లో కూడా ఒకటి వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ నేను ఆ పిజ్జాది ఎలా రోల్ చేస్తానో ఒకసారి చూసేసేయండి బేస్. నేనైతే ఈరోజు చికెన్ పిజ్జా చేస్తున్నాను. ఇది కూడా నేను హోమ్ మేడే. బయట అయితే నేను ఏది తెప్పియను ఫ్రెండ్స్.
కిడ్స్ కోసం చేసేది కాబట్టి ప్రతి ఒక్కటి నేను ఇంట్లోనే చేస్తాను. ఇది కూడా పకోడాలో చేసుకున్నాను అనమాట, చికెన్ ముక్కలు. సేమ్ మీరు ట్రై చేసి ఒక్కసారి చూడండి. ఇప్పుడు రోల్ చేసేసాను. ఇలా మనము ఫోర్క్తో అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ సాసెస్ అంతా లోపలికి వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు, నీట్గా ఫోర్క్తో అలా హోల్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనము పిజ్జా సాసు ఇవన్నీ వేసినామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది చేసుకొని మనం ఓవెన్ ప్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. ప్రీ హీట్ పెట్టుకొని ఈ ఓవెన్లో మనము ఈ బేస్ పెట్టేసుకుందాము. బేస్ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ పెడితే చాలు ఫ్రెండ్స్. నేను అది కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో, చూసేసేయండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఓవెన్లో పెట్టేసుకుందాము. బేస్ చూసారా ఫ్రెండ్స్, బేస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బేస్లో మనము ఇప్పుడు సాసెస్ అయితే మనం యాడ్ చేసుకుంటాము. వెనక సైడ్ కూడా బాగా ఇదయిందనమాట, బాగా కాలింది చూసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ఏమేమి యూజ్ చేస్తాను, ఎలా వేస్తానో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీనిపైన మనము సాసెస్ అయితే యాడ్ చేసేద్దాం. చూడండి, పిజ్జా పాస్తా సాస్ అనమాట. దీన్ని పాస్తాకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది ప్లేట్ వచ్చేసి ఓవెన్ వాళ్ళే ఇచ్చారనమాట. ఓవెన్ కొనుక్కున్నప్పుడు సేమ్ ఆ ఓవెన్ ప్లేట్ కాబట్టి మనం దానిపైనే చేసేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే ప్లేట్ ఎందుకనేసి బేస్ థిక్నెస్ అయితే ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు మైనస్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎగ్లెస్. మన ఎగ్ మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను మామూలుగా సూపర్ మార్కెట్లోనే అన్నీ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ పిజ్జా సాస్ అయితే పిజ్జా సాస్ నెక్స్ట్ వేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి మైనస్ వేసుకోవాలి. ఎందుకంటే మైనస్ ఫస్ట్ పిజ్జా సాస్ వేసి తర్వాత మైనస్ వేసామంటే అస్సలు దానిపైన మనము వేసేటప్పుడు అస్సలు అతుక్కోదు ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ చాలాసార్లు పిజ్జా చేస్తుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ఫస్ట్, అందుకని నేను ఫస్ట్ పిజ్జా సాస్ వేయకుండా మైనస్ వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా మామూలుగా సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. నేను కాస్ట్ కూడా చూపించేస్తాను, చూసేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ట్రై కొనుక్కొని వచ్చుకొని ట్రై చేయండి ఖచ్చితంగా. పిజ్జా అయితే హోమ్ మేడ్ పిజ్జా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కిడ్స్కి కూడా మనకి ఇంట్లో చేసి పెట్టేది అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ పిజ్జా సాస్ అయితే వేసేసాను. నెక్స్ట్ దీన్నే మన పిజ్జా సాస్ని మనం పాస్తాకు కూడా యూస్ చేయొచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటాము. ఇది బాగా స్ప్రెడ్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత నీట్గా చేసుకుంటే అంత లోపలికి దిగుతుంది అనమాట. నెక్స్ట్ నేను ఏం యాడ్ చేస్తున్నానంటే ఇది కూడా మనము సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, షెజ్వాన్ సాసు. ఇది మనము దానిపైన వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది. మనము మరీ చప్పగా అయితే తినలేము కదా ఫ్రెండ్స్. చప్పగా తినే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మేమైతే కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇది కూడా యూస్ చేస్తాను అనమాట. మామూలుగా కొంతమంది మామూలుగా పిజ్జాలో అయితే ఇవంతా యూస్ చేయరు. నేను కొంచెం కారంగా ఎక్కువ చేస్తానన్నమాట, అందుకని ఇది వేసాను. మీరైతే స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ క్యాప్సికము, టమాటో నేను ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవైతే పెట్టుకోవాలన్నమాట. అంతలో ఒక్కసారి ఒక్క లేయర్ మనం అమూల్ చీజ్ అయితే వేసుకుందాము. మనం ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. నేను కాస్ట్ కూడా ఒకసారి చూపించేస్తాను. 125 రూపీస్. ఇంకా మనకి రిలయన్స్లో తీసుకున్నాను నేనైతే. ఇంకా మనకి తక్కువకే వస్తుంది ఫ్రెండ్స్. 10-20 రూపీస్ కొంచెం తగ్గిస్తాడు దాని మీద. ఏదైనా మనకి కొంచెం తగ్గించే ఇస్తాడనమాట. రిలయన్స్లో నేను తీసుకుంటాను ప్రోడక్ట్స్ అన్నీ, సో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక లేయర్ మనము ఇది చీజ్ అయితే వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికము, టమాటో. ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఈ క్యాప్సికమ్ అయితే మనం మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అంతా, ఆ ఫ్లేవర్ అంతా అసలు క్యాప్సికంలోనే ఉంటుంది అనమాట. బాగా మనం నీట్గా అరేంజ్ చేసేసుకుందాము. ఒక్కొక్కటిగా ఆనియన్స్ నెక్స్ట్ నీట్గా అరేంజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేసుకున్నాము, ఇది చికెన్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాం. మనం ఈరోజు చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి నేను మామూలుగా వెజ్ పిజ్జా కూడా చేస్తాను. పన్నీర్ యూస్ చేసి పన్నీర్ పిజ్జా కూడా చేస్తాను. ప్రతి ఒక్కటి నేనైతే అన్నీ చేసున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి చికెన్ పిజ్జా కాబట్టి చికెన్ అయితే పెట్టేసుకొనేసి మళ్ళీ ఒక లేయర్ చీజ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఎలా అరేంజ్ చేసుకుంటానో. ప్రతి ఒక్కటి మనము నీట్గా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. లైన్గా పెట్టేసుకొని ఎలా అయినా పెట్టుకోవచ్చు అనుకోండి, బట్ మనము ప్రతిసారి ఇలానే చేస్తుంటాను. సో నేను
అలానే పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ అయితే అరేంజ్ చేసేసుకుందాము. ఇది కూడా మనము ఇంట్లో మామూలుగా పకోడీ ఎలా చేస్తాం కదా ఫ్రెండ్స్, సేమ్ అలా అన్నీ కలుపుకొనేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు మనము షాలో ఫ్రై కూడా చేయొచ్చు. అది కూడా వద్దని అనుకోండి, ప్యాన్ పైన పెట్టుకొనేసి మామూలుగా ఫ్రై చేసుకున్నా కూడా సరిపోద్ది. నేనైతే డీప్ ఫ్రై చేసేసాను. ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని మనమైతే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో అయితే మనము, నేను టెంపరేచరు ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని అరేంజ్ చేసుకున్నాక మళ్ళీ చీజ్ అయితే నెక్స్ట్ లేయర్ వేసేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనుకోండి. ఇంకా కిడ్స్ కోసం కదా, నేను మెయిన్గా కిడ్స్ కోసమే, మా పాప కోసం అయితే మెయిన్గా చేస్తుంటాను పిజ్జా. సో ఎక్కువ చీజ్ అయితే నేను యాడ్ చేయట్లేదు, ఒక్క మితంగా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా చాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా దీనిపైన అయితే కొన్ని స్ప్రింకిల్ చేయాలి, అవేంటో కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలివ్స్ అవన్నీ పెట్టుకోవాలి, మనము అవన్నీ యూస్ చేయట్లేదు, జస్ట్ ఇవి నేను హోమ్ మేడ్గా జస్ట్ కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఓరిగానో మనకి ఇవి కూడా సేమ్ రిలయన్స్లోనే మేము కొనుక్కున్నాము, మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇవైతే స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, అవి కూడా నేను చూపిస్తాను చూడండి. నేను ఏదేది యూస్ చేస్తానో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తాను, కాస్ట్ కూడా మెన్షన్ చేస్తుంటాను. చూడండి, మీరు కొనుక్కునే పని అయితే ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటాయి. నేను ఇవే యూస్ చేస్తున్నాను కాబట్టి, పిజ్జా చేసేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను నేను. ఇదైతే మనకి మిక్స్ అనమాట, పిజ్జా మిక్స్ అని. ఇవి కూడా సేమ్ చూసుకోండి, నేమ్ చూపిస్తాను, కాస్ట్ చూపిస్తాను అనమాట. నేను అన్నీ రిలయన్స్లో తెచ్చుకున్నాను, మనకి డీమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదు ఇంకా ఆన్లైన్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి స్ప్రింకిల్ చేసుకున్నాక నేను టెంపరేచర్ పెడతాను, ఒకసారి ఓవెన్లో చూసేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాక ప్రీ హీట్ పెట్టేసుకున్నాను ఇంతకుముందే, ఇంకా ఆన్ చేసుకుందాము. టెంపరేచర్ అయితే ఇది మాది కన్వెక్షన్ మోడల్, సో మనము కన్వెక్షన్ మోడల్లో పెడతాను చూడండి. 150 degrees పెట్టుకుంటా నేను, 140 150 degrees. 10 minutes పెట్టుకున్నా, 15 minutes, ఫస్ట్ 10 minutes మళ్ళీ పక్కన అనమాట నెంబర్స్ నొక్కాలి. 15 minutes మనం కింద వచ్చి స్టార్ట్ నొక్కోవాలి. స్టార్ట్ నొక్కితే ఓకే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకు ఒక 15 minutes వెయిట్ చేసామంటే వేడిగా చికెన్ పిజ్జా అయితే డన్. మీరు చూడొచ్చు ఎంత అసలు జ్యూసీగా అనిపించింది, మాకైతే టేస్ట్ కూడా ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడొచ్చు, నేను కట్ చేసి కూడా చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినవి అలానే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అంటే ఎలా చేసుకోవాలి ఏదన్నా ఉన్నా నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా మనము కావాలంటే చీజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కిడ్స్ కోసం కదా, అందుకనే నేను ఒక్క రకంగా వేసాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, అసలు ఇంకా తినాలి అనిపించేలాగా ఉండాలన్నమాట. నేను ఈ వీడియో ఎప్పుడో తీసాను, బట్ ఇప్పుడు చూసి నేను ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపించేలాగా అయిపోయిందనమాట మాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.